భవిష్యత్ అంటే ఇప్పుడు అమిత్ షా చెప్పేది ఏందో 2026 మార్చి నాటి వరకు ముగించబడుతుంది. కంప్లీట్‌గా ఏమి లేకుండా చేస్తూనే అంటుండ్రు. ఏమి లేకుండా చేయడం అనేది ఇది అబద్ధం ముచ్చట. జరగని ముచ్చట అని చెప్తున్నాను నేను. ఎందుకనంటే అంటే నువ్వు ఈ రకంగా భారత ప్రభుత్వం 26 తలుచుకున్నా మార్చి కూడా 26 మార్చి అంటే ఇంకెంతకాలం ఉన్నది? ఇది జూన్ నెల కదా! ఇంకెన్ని నెలలు ఉన్నది? ఎన్ని నెలలు అవుతుంది? అంటే ఈ 5, 6 నెలల కాలంలో కూడా మొత్తంగా నిర్మూలిస్తున్నానంటే మొత్తంగా ఏమీ లేకుండా పోతారా? అసాధ్యమైన విషయం. అంటే రాజ్యం తలుచుకుంటే ఏదైనా చేస్తారంటారు. రాజ్యం ఇప్పుడు 50 ఏళ్ళ కంచి తలుచుకోలేదా? 50 ఏళ్ళ కంచి కూడా తలుచుకున్నది కదా. ఏ రాజ్యం ఏం చేయకుంటే లేదు. కానీ ఇప్పుడు చాలా సమస్య ఎక్కడ ఉందనంటే ఇప్పుడు విజయం ఇప్పుడు ఈ కాలంలో పాటు 550 మంది చనిపోయారు మావోయిస్టులు. ఇది పెద్ద విజయాలు కదా. కేంద్ర కమిటీ మెంబర్లు కూడా ఇప్పుడు వరుసంగా చలపతి చనిపోయాడు, బసవరాజ్ చనిపోయాడు, తర్వాత సుధాకర్ చనిపోయాడు, ఇప్పుడు ఇవాళ ఉదయ్ చనిపోయాడు. నలుగురు సీసీ మెంబర్లు చాలా అతి తక్కువ కాలంలో 3-4 నెలల్లో కూడా చనిపోయారు. రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోయారు. మరి దీన్ని ఇదంతా ఏంటిది? ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి గొప్ప విజయాలే, తక్కువ విజయాలేం కావవి. అంటే ఈ విజయాలు ఇట్నే జరుపుకుంటా పోతే మరి మావోయిస్టులు ఇప్పుడు అందరూ నువ్వు ఒక్కరివే కాదు, అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకేముంటుంది, నిర్మూలించబడుతుంది కదా. కేంద్ర కమిటీ మెంబర్లే చనిపోతుండ్రు, రాష్ట్ర కమిటీ మెంబర్లే చనిపోతుండ్రు, 3 రోజులకు 4 రోజులకు చనిపోతూనే ఉండరు కదా. ఏమున్నది మరి మావోయిస్టు నుంచి ఏమైనా ప్రతిఘటన ఉన్నదంటే అది కూడా లేదు. ఆ ప్రతిఘటన లేదు. మావోయిస్టు పార్టీలకు పోయేటోళ్ళు లేరు, ఆ ప్రతిఘటన లేదు. అంటే మొన్న రీసెంట్గా ఏంటంటే ఒక ఏఎస్పీని చంపారు వాళ్ళు. ఏఎస్పీ ఒక బాంబు పెట్టి చంపారు. మిగిలిన ఏం జరగలే కదా. కాకపోతే ఇప్పుడు ఇవాళ నిన్నటి వార్తల్లో పట 3 ఇన్ఫార్మర్లను చంపారు, లేదా అంతకుముందు ఇన్ఫార్మర్లను చంపుతుండ్రు. కాబట్టి ఇదంతా కూడా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ బలం ఏదో చాలా పై చేయిగా ఉంది, మావోయిస్టుల బలం చాలా కింది చేయి ఉంది, డౌన్ పొజిషన్లో ఉంది.